హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని షేర్ చేయండి అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈరోజు చూపించే శారీ అండ్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక మంచి మార్బుల్ క్రేప్ శారీ అన్నమాట. సో ఇవైతే ఇప్పట్లో వస్తున్నాయో ఐడియా లేదు, చాలా ఏండ్లు అవుతుంది ఈ శారీ తీసుకొని. దీనికి వచ్చేసి ఒక మంచి రోజ్ వర్క్ అయితే డిజైన్ చేశాను. కలర్ వచ్చేసి లావెండర్ కలర్ వర్క్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది శారీ మొత్తం వేసాను, ఇలాగే ఫ్లవర్స్ చాలా బాగుంటుంది. సో ఈ రోజ్ వర్క్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. సో శారీకి ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా శారీస్ మీద వర్క్స్, అందుకోసం అనేసి నేనైతే మీకు చూపిస్తున్నాను. సో మొత్తం శారీకి అక్కడక్కడ వస్తాయి అన్నమాట. ఇలా మధ్య మధ్యలో వేయించాను, ఏమంటారంటే ఎక్కువ వేయించలేదు. పళ్ళుకు అయితే ఇలా వేయించాను. కుట్టిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ వర్క్ అయితే చూపిస్తాను. దీంట్లో వచ్చేసి చాలా కలర్స్ అయితే యూజ్ చేశాను. ఈ రోజ్ వర్క్ అనేది చాలా బాగుంటుంది. అందులో ఇట్లాంటి క్రేప్ శారీస్ కి చాలా బాగుంటుంది అనమాట. ఇది కలర్ కూడా బాగుంది. దీనికి వచ్చేసి నేను ఏమంటారంటే స్కైల్ ఆఫ్ చేయిద్దాము అనుకుంటున్నాను. సో స్కైల్ అప్ చేయించాలా లేకుంటే ఒక చిన్న లేస్ ఇవ్వాలా అనేది నేను మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. మీ సజెషన్ అయితే నాకు ఇవ్వండి. స్కైల్ అప్ అయితే గ్రీన్ కలర్తో బాగుంటుంది అనుకుంటున్నాను, లేదు అనుకుంటే సెల్ఫ్ అయినా బాగుంటుంది. సో అది ఎక్కడ చేయిస్తాను అనేది కూడా ఈ శారీకి చేయించిన తర్వాత నేను మీకైతే చూపిస్తాను. సో దీనికి వచ్చేసి నేను మామూలుగా ఫస్ట్ అయితే అట్లా అనుకోలేదు. దీనికి ఒక బ్లౌజ్ అయితే సెట్ చేసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి ఇది ఫుల్ హై నెక్ అనమాట. హై నెక్ ఇచ్చేసేసి హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్లెస్ ఇచ్చారు, చిన్న మెగా స్లీవ్స్ టైప్ ఇచ్చేసి దీనికి పోట్లీ బటన్స్ అయితే పెట్టించుకున్నాను. అండ్ బ్లౌజ్కి మటుకు ఒకటే ఒక బంచ్ అయితే వేయించాను. బ్యాక్ వచ్చేసి ఈ బ్లౌజ్ మీరు ఆల్రెడీ ఒక వీడియోలో చూసారు. నేను ఇది శారీ కట్టుకొని కూడా వీడియో అయితే చేశాను. ఆ శారీకి బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతే ఇది వేశాను. వెనకాల కూడా ఫుల్ హై నెక్ వస్తుంది, మొత్తం ఫుల్ పై వరకు వచ్చేసి ఇట్లా పోట్లీ బటన్స్ అయితే పెట్టించుకున్నాను అనమాట. ఆ శారీకి ఇది బాగా మ్యాచ్ అయిపోయింది. సో ఈ శారీకి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అయితే తీసుకుంటాను. వచ్చేసి బ్లౌజ్ అనమాట, ఇంకొక బ్లౌజ్ అయితే తీసుకుంటాను. ఇది వేరే శారీకి పేరప్ చేశాను, ఆ శారీ కూడా చూపిస్తాను. శారీ వచ్చేసి ఇదన్నమాట. ఇది జార్జెట్, ప్యూర్ జార్జెట్ అనమాట. ఈ శారీ చూసారు, నేను ఇంతకు ముందు కట్టుకున్నాను. దీని బ్లౌజ్ సెల్ఫే కుట్టించుకున్నాను. అప్పుడు మా చెల్లెలు మ్యారేజ్ అప్పుడు కుట్టించుకున్నాను అనమాట. తన మ్యారేజ్ 2013లో అయింది, అప్పుడు కుట్టించుకున్నాను. సో దానికి బ్లౌజ్ ఖరాబ్ అయిపోతే ఇది పేరప్ చేశాను. దీంతో నేను వీడియో కూడా చేశాను. సో చాలా మంచి మ్యాచ్ అయిపోయింది అనమాట దీనికి. ఇది కూడా ప్యూర్ జార్జెట్ అనమాట. ఇదేమో ప్యూర్ మార్బల్ క్రేప్ అనుకుంటా. ఇది చాలా బాగుంటుంది. సో ఇవి ఈజీగా మనం ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు ఈ శారీస్, అండ్ ఐరన్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ వర్క్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వర్క్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో మరి ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.